రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి తగ్గ తనయుడు లోకేష్ బాబు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు బర్త్డే కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అవినీతి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర నిర్వహించి యువత, మహిళలు, కర్షక కార్మికులకు భరోసా కల్పిస్తూ బడుగు బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచారని కొనియాడారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికే కృషి చేస్తూ నారా లోకేష్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ ముందుకు వెళ్తున్నారన్నారు. నేటితరం రాజకీయ నాయకులకు, యువతకు లోకేష్ పోరాట స్ఫూర్తి ఒక దిక్సూచి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, ఎస్కే రహీం, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి అందరికీ రావాలనే ఉద్దేశం మీద ఈనాడు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. నాడంటే సామాజిక సేవ చేయాలన్న భావాలతో ఈనాడు ఈ సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్న భావాలతో ఒక పక్క పేద వర్గాలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు. అదే రకంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ఇలాగ రైతులకు సంక్షేమం కోసం రైతులకు అనేక విధాలుగా అనేక రకరకాలు చేస్తారు. కూటమి ప్రభుత్వంలో కనీవిని ఎరగని రీతులు రైతులకు కూడా సంక్షేమం కోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నింటినీ కూడా బేరీజ్ చేసుకుని వారికి న్యాయం చేయాలన్న భావాలతో పనిచేస్తున్నట్టు ఒక టీం వర్క్లో పనిచేస్తున్నారు. ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్న ఈనాడు మరి లోకేష్ గారి యొక్క ఒక ఆయన కూడా పక్కన సపోర్ట్గా ఉండి ఈనాడు రాష్ట్ర ప్రధానికానికి అందరూ కూడా బ్రహ్మాండం సర్వీస్ చేస్తున్నట్టు వారికి ఒకసారి ఆయనకి ఆరోగ్యాలు బాగా ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఇలాంటి వారిని ప్రత్యేకంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము, కొండబాబు గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. 2 సంవత్సరాల అధికారం కోల్పోవడం జరిగింది. చిన్న భిన్నం అయిపోయింది విద్యాశాఖ అంతా కూడా. పిల్లలందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. మళ్ళీ ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయిన తర్వాత మళ్ళీ అది మొదలు పెట్టారు. ఈరోజు ఏదైతే విజన్ 20 డాక్యుమెంట్ ఉందో అదే డాక్యుమెంట్ ఈ రోజు నడుస్తుంది. కేంద్రం రూపొందించినా ఏది రూపొందించినా అది చంద్రబాబు నాయుడు ఆలోచన లేని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ఆలోచనతో ముందుకెళ్తుంది. ఈ రోజు ఆయన ఆలోచనలే. ఈ రోజు చూడండి, ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు రావాలని చెప్పి, అనేక ఇండస్ట్రీలు రావాలని చెప్పి తీసుకురావడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు. అన్ని వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలు వస్తే ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు, ఏ విధంగా మనం ముందుకెళ్తామని వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజున దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 కావాలని తపంతో పనిచేస్తున్నారు. ఈ రోజున అదేవిధంగా చిన్నవాడైనా లోకేష్ గారు ఈ రోజు బాధ్యతలు తీసుకుని పెద్ద ఎత్తున ఆశయాలు నెరవేరుస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, పిల్లలందరూ కూడా చదువుకుని ఇక్కడే మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారే. అందుకే నారా లోకేష్ గారిని అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే నారా లోకేష్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ చల్లగా చూడాలని నా తరపున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున, ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి.